సంగారెడ్డి జిల్లా హత్నూరా మండల కేంద్రం నుండి దౌలతాబాద్ వరకు పాదయాత్రలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజరెడ్డి ఈ సందర్భంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి రాజ్యాంగ పరిరక్షణ పట్ల తన నిబద్ధతను వెల్లడించారు. మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల హక్కులను సమానంగా కాపాడే శక్తివంతమైన పాఠశాలని దాన్ని బలహీనపరిచే విధంగా జరుగుతున్న చర్యలను ప్రజలు తీవ్రంగా ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరే కృష్ణ, ముదిరాజ్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తూ ఊరుకుందామా లేక తిరగబడతామా అని చెప్పి చెప్పడానికి కోసానికి ఇక్కడ మేమందరం కూడా రావడం జరిగింది. మీకందరికి చెప్పాల్సింది ఒకటే, ఈ రోజు ఒకడేమో కులాల పేరుతో మతాల పేరుతో దేశాన్ని విభజిస్తుండో, ఒకడేమో తర్వాత ఈ రోజు ప్రాంతీయవాదం పేరుతో ఈ రోజు మన ప్రాంతాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తూ డబ్బుల మైండ్తో ఈ రోజు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ నేను అందుకే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మేధావులు కానీ దర్శకులు కానీ కార్మికులు కానీ విద్యార్థి సోదరులందరూ కూడా ఒకటి ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అయింది. ఆ దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేను జిల్లా అధ్యక్ష పదవిలో కానీ నేను ఈరోజు నాయకుడు కానీ ఉన్నానంటే వారి రాజ్యాంగం రక్షణ చదవాలనే ఈరోజు నేను చదువుకున్నానన్నా ఓటు వేస్తున్నానన్నా ఈ సంఘంలో గౌరవంగా దేశ హోంశాఖ మంత్రులు రాజ్యాంగాన్ని రచించినటువంటి ఈరోజు భారతదేశం అన్ని కులాలు అన్ని మతాల మీద క్షేమంగా సోదరభావంతో మెలుగుతున్న ఈ భారతదేశ పార్లమెంటులో ఈ దేశాన్ని ఈ విధంగా ఉంచినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చేసిన విమర్శలు మనం యావత్ దేశమంతా గమనించింది. అంటే ఈ దేశ వ్యవస్థలో ఆ రోజు పెట్టినటువంటి రాజ్యాంగంలో ఎన్ని రక్షణ కవచాలు, ఏ విధంగా బడుగు బలహీన వర్గాలు మరి గత కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా అంటాడు, ఒక నాకు కావాలంటాడు, ఒక నేను ఒకరిని కావాలంటా. ఈ పద్ధతిలో బతికేటోళ్ళ మనకెందుకు ఎన్ని రోజులు బతుకుతాం? 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు దానికంటే ఎక్కువ బతకం కదా. హిందువుల ఏ మతం చెప్తుంది? హిందువులలో కూడా సర్వే జన సుఖినో భవంతు అని ఉంది. సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ జనాలు సుఖంగా ఉండాలి. హైందవం సుఖినో భవంతు అని లేదు కదా. ముస్లింలలో కూడా అందరూ క్షేమంగా ఉండాలని ఉంది. రబ్బుల్ ఆలమీన్ అని అంటారు, మొత్తం ప్రపంచానికి చల్లగా చూడాలని అంటారు. కాబట్టి ఏ కులం కూడా ఒకరిని ద్వేషించని చెప్పదు. బీజేపీ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి శూన్యం, చేసినటువంటి అభివృద్ధి చెప్పుకోలేక కులాల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కాబట్టి అదందరూ మనం